హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. టీ రెడీ చేస్తున్నాను ఎర్లీ మార్నింగ్. ఇదిగోండి ధనమ్మకి మా వారికి టీ ఇస్తున్నానండి. అల్లం దంచి పెట్టాను, అల్లం దంచేసి టీ పెడుతున్నాను. ఉదయాన్నే ధనం రాగానే ఈ పనులు ఉంటాయండి. స్టవ్ క్లీన్ చేసేసుకోవడము నా రోజువారీ దినచర్య ఇలాగే ఉంటుంది. స్టవ్ క్లీన్ చేసేసుకోవడము, ఆ అమ్మాయితో మాట్లాడుతా టీ పెట్టేయడము. ఇంకా టీ ఎవరైనా వేరే వాళ్ళు వచ్చారనుకోండి, ఉదయాన్నే ఆ టీ ఇవ్వడము, లేదంటే వీళ్ళిద్దరికి ఇచ్చేస్తాను టీ. ఇదిగోండి సర్దుకుంటూ ఉన్నా. ఇది నిన్నటి వ్లాగ్ అండి. ఈ అమ్మాయి టీ తాగేసి వెళ్ళిపోయింది. మిగిలిన పాలన్నీ వేడి చేస్తూ ఆ గిన్నెలన్నీ సర్దుకుంటున్నానండి. రోజువారీ నా దినచర్య అన్నీ చేసేసి సర్దేసి దాని తర్వాత టిఫిన్ రెడీ చేస్తూ సర్దేస్తాను. ఒక్కొక్కసారి చెప్పాను కదా, టిఫిన్ అయిపోయిన తర్వాత భోంచేసే ముందు కూడా సర్దుతూ ఉంటాను గిన్నెలు. లంచ్ అంటే ఆఫ్టర్నూన్ లంచ్ కొంచెం అటు ఇటు ఉంది అంటే శరీరము అలా చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుందండి నా పనులంతా కూడా. ఇంచుమించు ప్రతిరోజు ఇలాగే నడుస్తూ ఉంటాయి నా పనులు. చూడండి, ఇలాగా అంట్లు సర్దేస్తూ పాలు కూడా కాచేస్తున్నాను. దాని తర్వాత ఇంకేం చేయాలో అది చేసేస్తూ ఉంటాను. అన్నీ సర్దుతూ మిగిలిన పనులు ఏమున్నాయో అవన్నీ పూర్తి చేసుకునేస్తానండి. ఒక్కొక్కసారి స్నానానికి ముందే టిఫిన్ రెడీ చేసేస్తాను. దాని తర్వాత వచ్చి దోశ వేయడము, ఇడ్లీ అయితే పెట్టేసి స్నానానికి వెళ్తాను. నేను వచ్చే లోపల ఇడ్లీ రెడీ అయిపోతుంది. చట్నీ, సాంబారు, కారము ఏదో ఒకటి రెడీ చేసేస్తాను. అది తింటూ ఇంకా మిగతా టిఫిన్ సెక్షన్కి ముందుగా 1 గంట 2 గంటలు రెస్ట్ తీసుకుంటానండి. లేదంటే అస్సలు శరీరం చెప్పిన మాట వినదు. నాకు అలవాటైపోయింది కొన్నేళ్ళ నుంచి. ఎంతమంది ఉన్నా సరే వాళ్ళతో మాట్లాడుతూ, బంధువులు వచ్చినా సరే వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి టీవీ పెట్టేసి కూడా వాళ్ళకి టైంపాస్కి టీవీ పెట్టేస్తాను. నేను వచ్చి 1 గంట 2 గంటలు రెస్ట్ తీసుకోకపోతే శరీరం చెప్పిన మాట వినదు. బాగా సుస్థ అయిపోతుందండి నాకైతే. అలా చేస్తూ ఉంటేనే రొటీన్ పనులు మళ్ళా లేచి వంట చేయగలుగుతాను. లేదంటే ఇంక లేచి నడవలేను, అలాగైపోతుంది. అదే రోబోట్ లాగా తయారైందే నా శరీరము. అది కీ ఇస్తేనే పోతుంది అన్నట్టుగా, మందులు ఇస్తేనే శరీరం నడుస్తుంది నాకు. ఏం చేద్దామండి, అలాగ అలవాటైపోయింది కొన్నేళ్ళ నుంచి. అయితే ఏ పనులు లేకుండా కూడా ఉండలేను నేను. ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి, గ్యాప్ ఇచ్చి చెయ్యాలి. అదే టైమింగ్స్ చెప్పాను కదా, ఉదయాన్నే 10:30 పైన 1 గంట 2 గంటలు రెస్ట్ అవసరం బాడీకి. దాని తర్వాత మళ్ళీ రొటీన్ పనులు చేస్తూ ఉంటాను. మళ్ళీ ఈవినింగ్ మధ్యాహ్నం పైన పడుకుంటా, లేదంటే మళ్ళీ ఏదో ఒక పనులు చేసుకుంటూ ఉంటా. 10 నుంచి 12 లోపు నాకు రెస్ట్ టైము. ప్రతిసారి అంతే. నిద్ర వస్తే నిద్రపోతాను, పర్టికులర్గా నిద్ర అనేది ఉండదు. మామూలుగా రెస్ట్ కోసం పడుకొని ఏదో బుక్స్ చదవడమో, లేదంటే ఆ రోజు వారి క్లాసెస్ ఏవైనా ఉంటే అవి చదవడమో అలా చేస్తాను. ఇక్కడైతే దోశ వేస్తున్నానండి. టిఫిన్కి రెడీ చేస్తున్నా, పాలు కాగుతున్నాయి, అంట్లు సర్దేశాను. అంట్లు అంటే గిన్నెలు, మీరేమంటారు బోలెలు అంటారు కొన్ని ప్రాంతాల్లో. తెలంగాణ సైడ్ బోలెలు అంటారు కదా. మరి నేను ఇటు సైడ్ చిత్తూరు జిల్లా సైడ్ అయితే అంట్లు అంటాము. అంట్లనే అంటాము, లేదా పాత్రలు అంటాము. ఇదిగోండి దోశ అయితే వేసేసాను. ఇందులోకి కారం అండి, టమోటా కారం నాకు, వాళ్ళకేమో ఉల్లి వెల్లుల్లి కారము. టమోటా కారంలోనే నాకు కొంచెం తీసేసుకొని దాని తర్వాత ఉల్లి వెల్లుల్లి వేస్తానండి. ఇదిగోండి వాళ్ళకందరికీ అయిపోయింది. ఇంక నేను వేసుకొని దోశలు 2 దోశలు అండి. ఇడ్లీ అయితే 3, 4. నా డైట్ అలా ఉంటుంది. ఇంక దానికి మించి తిన్నానంటే ఇంక కడుపు ఉబ్బరం అయిపోతుంది. అది కూడా ట్యాబ్లెట్ వేసుకుంటేనే తినగలనండి. అంటే డైజెషన్ ట్యాబ్లెట్, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది. అందుకని ఇంకా ఆ ట్యాబ్లెట్ వేసుకొని ఒక 1/2 అవర్ 1 అవర్ తర్వాత టిఫిన్ చేస్తాను నేను. ఈలోపు పనులన్నీ చక్కబెట్టేస్తూ ఉంటాను. నా డైలీ రొటీన్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్.
కానీ ప్రతి ఒక్కరు అలాగే చేస్తూ ఉంటారు. కానీ నాకు కొన్ని డిఫరెంట్ ఉంటాయి. ఎలాగంటే మధ్య మధ్యలో రెస్ట్ తీసుకోవడము, దాని తర్వాత పనులు చేయడము, ఈలోపు ఎవరిని వచ్చారంటే వాళ్ళతో కబుర్లు చెప్పడము, ఇలాగ నా రొటీన్ నడుస్తూ ఉంటుంది. దాని తర్వాత మధ్య మధ్యలో వంట చేస్తూ ఉంటాను. అదిగోండి పడుకొని లేచి వచ్చాను వంట చేద్దామని. జుట్టు క్లిప్ పెట్టుకొని వచ్చాను. పడుకుంటే జుట్టు జడ వేసుకుంటే తలనొప్పి వచ్చేస్తుంది. అందుకని జడ విప్పేసి పడుకుంటాను. జుట్టు అంతా కట్ చేసేసానండి. మా ఊర్లో అంటే రేణిగుంటలో మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, బయట వాళ్ళు అందరూ నా జడకు దిష్టి పెట్టేవాళ్ళు. ఇంత పొడవు ఉంది జుట్టు, ఏం పెడతారు మీరు ఆయిల్ అని అడిగేవాళ్ళు. నేను చెప్తే కూడా నమ్మేవాళ్ళు కాదు. అది పారాచూట్ ఆయిల్లేనమ్మా నేను పెట్టేది. దాని తర్వాత బాదం ఆయిల్ పెడుతున్నాను అని చెప్తే నమ్మరు. అంత జుట్టు ఉండేది ఫ్రెండ్స్, అంతా కట్ చేసేసాను. కొందరైతే కలర్ వేసుకోవచ్చు కదా అంటారు. మన వయసును దాచిపెట్టుకోలేం కదా. మనకు ఒక కథలో నాకు ఒక కథ చెప్పారండి. మెడిటేషన్ క్లాసుల్లో బట్టి క్లాసెస్ అని జరుగుతాయి. అంటే 3 రోజులు 5 రోజులు అలా బట్టి నడుస్తుంది. ఇదిగోండి రైస్ పెట్టేశాను. ఇంక దొండకాయ ఫ్రై చేస్తున్నాను. నిన్నటి ముల్లంగి సాంబార్ ఉంది ఫ్రెండ్స్, అది పడేయలేం కదా. ముల్లంగి సాంబార్ అయితే నేను తినను. గోంగూర ఊరగాయ అంటే పచ్చడి ఉంది, మొన్న చేశాను కదా, ఆ పచ్చడి ఉంది, అది వేసుకొని తినేస్తాంలే అనుకొని ఇంకా ఈ దొండకాయ ఫ్రై చేస్తున్నాను. ఇంట్లో వాళ్ళందరూ దొండకాయ ఫ్రై ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. అది కట్ చేసి పెట్టున్నారు ఫ్రిడ్జ్లో. మా వారే కట్ చేశారు అనుకుంటాను. ఖాళీగా సెల్ చూస్తూ ఉన్నారు అనేసి అవి ఇచ్చాను. ఈరోజు హెల్ప్ చేశారు, వాళ్ళకి మనసులో థ్యాంక్స్ చెప్పాను. ఇంకా అది కట్ చేసి ఫ్రై చేస్తూ ఉన్నాను. చేసినట్టు ఫ్రై చేస్తూ ఉన్నాను చెప్పాను కదా, ఒక షార్ట్లో కూడా చెప్పాను. ఇదేంటి దొండకాయలు కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, దానికి ఉండే సహజ సిద్ధమైన జిగురు పోతుంది ఫ్రెండ్స్. అది ఎలాగంటారా, ఎక్కువ గంటలు ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా, అది పీల్చేస్తుందేమో నేను నా అభిప్రాయము. ఇదిగోండి ఉప్పు పసుపు వేసి కలబెట్టేసి అప్పుడప్పుడు సిమ్లో పెట్టి వేపుతూ ఉన్నామనుకోండి త్వరగా అయిపోతుంది. ఇంక ఈ జుట్టు అలా వదిలేసాను కదా, చిరాకు పుట్టేస్తుంది ఫ్రెండ్స్. జడ వేసుకోవాల్సిందే, ఊరికి అలాగ అల్లుకొని రబ్బర్ బ్యాండ్ అన్న వేసుకుందాం అనుకుంటున్నాను. బాగా చిరాకు పెట్టేస్తుంది. అస్సలు వంటే చెయ్యాలనిపించలే ఇవాళ నాకు. కానీ చేయకపోతే మన కడుపు నిండదు కదా. బయట నుంచి తెచ్చుకోవడం అనేది చాలా వరకు అవాయిడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే బయట వాళ్ళు ఎలా చేస్తారో ఏమో తెలియదు కదా. పిల్లలైతే తినేస్తారు, కానీ నాకు అవే గుర్తొస్తూ ఉంటాయి. ఇంక విధి లేని సమయంలో పెరుగన్నం తీసుకుంటాను ఫ్రెండ్స్. ఇంకా కూరలు అవన్నీ ఏం తీసుకోను, ఇంట్లో ఫుడ్డే ఎప్పటికీ కూడా. ఇంకా అది ఆ పెనుము చిన్నదిగా ఉంది, లేటుగా వేగుతుంది అనేసి దొండకాయ పెద్ద పెనంలోకి మార్చాను ఫ్రెండ్స్. మీరందరూ ఏం చేస్తున్నారు? ఈరోజు సింపుల్ వ్లాగే. కూరలు ఏం చేయలేదు కదా, నాకు తోచిన పనులేవు నేను చేసుకుంటూ ఉన్న వీడియోని మీకు అప్లోడ్ చేసి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్ అండ్ చిల్డ్రన్స్, నేను ఎలా ఉంటాను ఇంట్లో, నా దినచర్య ఇలాగే ఉంటుంది ప్రతిరోజు. కాకపోతే వంటలు కూరలు మారుతూ ఉంటాయి. అప్పుడప్పుడు తెలిసిన వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళతో మాట్లాడుతూ మధ్యలో టైం దొరికినప్పుడు షార్ట్స్ పెట్టడము. షార్ట్స్ అయితే ఈ మధ్య పూర్తిగా తగ్గించేసాను కదా. వ్లాగ్స్ కూడా అప్పుడప్పుడు గ్యాప్ ఇచ్చేస్తున్నాను. అలాగైపోతుంది ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి మనసు కూడా బేజారుగా ఉందనుకోండి, ఇంక దేని మీద పోదు, సైలెంట్గా బుక్స్ చదువుకుంటూ పడుకునేస్తాను. నా దినచర్య అలా ఉంటుంది. ఈరోజు ఒక పాయింట్ విన్నాను ఫ్రెండ్స్. మనసు నాకు చాలా బాగా నచ్చింది. మనసు 2 విధాల ఆలోచిస్తుందంట. ఒకటేమో చెడు వైపు, అంటే వ్యర్థ ఆలోచనల వైపు ఆలోచిస్తూ మరిచిపోవాల్సినటివి కూడా గుర్తుపెట్టుకుంటుందంట. మరి గుర్తుపెట్టుకోవాల్సినటివి మరిచిపోతుందంట. అవి వింటుంటే కరెక్టే కదా అనిపించింది. చెడుని విడిచిపెట్టాలి, మంచిని గుర్తుపెట్టుకోవాలి అనే దాన్ని మనం ఆచరించకుండా చెడునే ఆలోచిస్తూ ఉంటాం నిరంతరం, ఒక్కొక్కసారి జరిగిపోయిన వాటిల్ని. అయితే భగవంతుడు చెప్తారు, జరిగిందేదో జరిగిపోయింది, దాని గురించి ఆలోచిస్తూ ముందున్న సమయాన్ని వ్యర్థంగా చేసుకోకూడదు కదా.
మంచి ఆలోచనలు చేస్తే మంచి కర్మలో చేయగలుగుతాము. మన చుట్టూ మంచి వాతావరణం ఏర్పడుతుంది. మనము మంచిగా ఉంటాం, ఎదుటి వాళ్ళని కూడా మంచిగా చూస్తాము అనేది ఆ క్లాస్లోని అర్థము. ఇక్కడ రాగి ముద్ద చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకు అంటే ముల్లంగి సాంబార్కి రాగి ముద్ద సూపర్గా కాంబినేషన్ బాగుంటుంది. ఈ వ్లాగ్ నచ్చితే ఒక లైక్